రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులు ఏం కావాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ నౌ. జూపూడి ప్రభాకర్ రావు ఫ్రమ్ ఒంగోల్ as a party general secretary and spokesperson of the YSR Congress party. In the level of that, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజా హక్కుల్ని హరించబడినప్పుడు, ప్రశ్నించాల్సినటువంటి గొంతులన్నీ మోగపోతే, భయపడిపోతే, what is the meaning of Indian Constitution and the respect you are giving to the Dr. Babasaheb Ambedkar రాజ్యాంగం? రాజ్యాంగాన్ని ఇప్పుడే మారుస్తున్నామని ఒక బ్యాచ్, తొంగల్లో తొక్కేస్తున్నాం ఒక బ్యాచ్, రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదని ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా, ఒక సినిమా యాక్టర్గా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, కళాకారుడిగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకు అండగా నిలిచినటువంటి పోసాని మురళి అనే ఒక సినిమా హీరో, యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు. ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది, రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా? అమిత్ షా గారి మీద మాట్లాడలేదా? బీజేపీ మీద మాట్లాడలేదా? ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? సో ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీఇటరేట్, జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా? కుయ్యోమర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళున్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు, రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట, ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి, అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంట్. పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎటుపోతున్నారు మీరు? భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు, మీరు ఎన్కౌంటర్లు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం, మా విద్యార్థులు, మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు. నియంతకి ఇది సవాల్. ఇది నేను ఎగ్జాంపుల్గానే మీకు చెప్తున్నా. కళ్ళెదురు కనబడుతున్నటువంటి యూట్యూబ్ కొట్టండి. ఆర్ఎస్యు వయోజన్ లాగా ఒక పేరు పెట్టుకునే వాళ్ళు. నాకు ఆర్ఎస్యు భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు, జనసేన భావాలు నాకేంటో తెలియదు, ఆర్ఎస్ఎస్ భావాలు నాకేంటో తెలియదు. ఫర్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ. అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు. అది బంగారు బాతు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను. ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని, మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు. అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది.
మీరు ముగ్గురు కలిస్తేనే అది పెద్దదయింది. మీరు ముగ్గురు ఎప్పుడు దాకా ఉంటారో ఎప్పుడు దాకా పోతారో. ఎందుకు ఈ చెత్త అరెస్టులు? ఎవరిని మెప్పించడం కోసం? అరే, ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయిన వాడిని ఎవరు ముట్టుకోరు. ఛత్రపతి శివాజీ ఫర్ ఎగ్జాంపుల్, ఏ సరెండర్ సైనికుడు, వాడిని ఏం చేయరు. సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ పగుంటే ఏమన్నా తెచ్చుకుంటారు, కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టరు. కొన్ని ఆటవిక సమాజాలు ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. ఇది ఆటవికమా? ఆటవిక రాజ్యమా? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలాసార్లు ప్రశ్నించాడు. సప్త సముద్రాల అవతలున్నా సరే తప్పు చేసిన వాడు. ఎందుకు పోలీసులు అత్యుత్సాహం? ఇద్దరు సివిల్ డ్రెస్లో, ఇద్దరు యూనిఫామ్లో. నిన్న ఆయన ఇంటికి వెళ్ళి 7:45కి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోసాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి అరెస్టుల్ని, ఇలాంటి అరెస్టుల ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవడు సిద్ధంగా లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ రేపటి నుంచి విసిరే సవాళ్ళకి సమాధానాలు ఎత్తుక్కోవాలి. మీరు డోంట్ థింక్ దట్ యు ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది ప్రజాస్వామ్యం. మేబీ టుడే యువర్స్, ఈరోజు మీది కావచ్చు, బట్ రేపు మీది కాకపోవచ్చు. ఏం చూసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ని, నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి, లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనసుతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు లేదా అనంతపూర్లోనో లేదా శ్రీకాకుళంలోనో లేకపోతే చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్కుపోవడానికి ఏంటిది? వ్యవస్థను గౌరవించరా? కోర్ట్స్ ఏం చేస్తాయి? పోసాని మురళి గారి కొడుకు, భార్య ఈరోజు హెబియస్ కార్పస్ కేసేస్తున్నారు. మా నాన్నని రాత్రి పట్టుకెళ్ళారు, రాత్రి అంతా ఎక్కడ ఉంచారో, ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా లేకపోతే ఇంకేమన్నా అతన్ని ఏమన్నా చేశారా మాకు అర్థం కావట్లేదు, మా ఆయన ఎక్కడున్నాడో మాకు చూపించండి అని హెబియస్ కార్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు. హెబియస్ కార్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు. మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది. వాళ్ళ అండర్లో ఎక్కడున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. If court is going to serious on police department, police has to stand up. వాళ్ళు వచ్చి మోకాళ్ళు వేయాల్సిందే కోర్టు ముందు. ఎవరు చూసుకొని పోలీసు వ్యవస్థ ఈ పని చేస్తూ ఉన్నది? నెంబర్ 1, బ్యూరోక్రసీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ యువర్ డ్యూటీ డోంట్ ట్రై టు జంప్ యువర్ బౌండరీస్. ఎవడో ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెత్త పనులు చేయొద్దని కూడా చెప్పాడు. సో దానిలో భాగమే పోసాని మురళి అరెస్ట్. అయినా ప్రతి వెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాని మురళి. ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు, కింద ఉండేవాడు, పైపడి వచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే తప్ప వచ్చేవాడు కాదు. మీలాంటి ప్రెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చాడు కాబట్టి అతనితో కొన్ని మాటలు మాట్లాడించుకునేవాళ్ళు. అంటే ఒక మనిషి పట్ల సానుభూతిని తెలపటం, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక హీరో ఈ రాష్ట్రంలో రాజకీయాలకే ఒక స్వచ్ఛమైన అర్థం చెప్పి రాజకీయం అంటే సేవ అని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు లేరు అన్న తర్వాత కదిలినటువంటి సమాజంలో భాగమే పోసాని మురళి. ఆ రోజు తెలుగుదేశం అభిమానులు ఏడవలేదా? కళ్ళల్లో నీళ్లు ఖర్చలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సమాజం మొత్తం నిలబడలేదా? ఆ లెన్స్లో వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. అంటే మా కులం కాదు కాబట్టి మా కులం వాడికి ఇంకొక కులం వాడు ఎందుకు అండగా ఉండాలి? అంబేద్కర్ గారు చాలా కాలం క్రితమే నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ, ఆ మూలాల్ని మేం పోగొట్టాలని చూస్తున్నా, కానీ ఎందుకో పాలకులు దాన్ని అట్లానే ఉంచాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, నిన్నే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి
నాకు ఫోన్ చేసి క్లోజ్ ఫ్రెండ్ చెప్తున్నాడు, మా అమ్మాయి ఒక బ్రాహ్మణ్ణి లవ్ చేసింది, ఆ కుటుంబం మమ్మల్ని ఇష్టపడింది, మా అబ్బాయి కూడా ఇంకొక బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేశాడు, మేము బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు మా ఇంట్లో వచ్చేసారని కుల నిర్మూలనకై ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, ప్రజలు పాటిస్తూ ఉంటే కులాన్ని భూతంలాగా చూయించి మా కులమే ఉండాలని చెప్పే ఒక దౌర్భాగ్యమైనటువంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందాక నేను ఒక సివిల్ లిబర్టీస్ ఆర్ఎస్యూని ఎందుకు చెప్పానంటే, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు మీరు చంపాలని ప్రయత్నం చేసినా 50 సంవత్సరాల తర్వాత వచ్చి స్టేజ్ ముందు నిలబడ్డారు. 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్ ఏజ్ దే ఆర్ ఆల్ వాళ్ళ ప్రభావితమైనటువంటి వాళ్ళు. అట్లానే సిపిఐ ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం ఉండొచ్చు. తెలుగుదేశం అఫ్ కోర్స్ విద్యార్థి విభాగాన్ని మూసేసుకున్నారు. ఎందుకు మూసుకున్నారో నాకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప విద్యార్థి మూవ్మెంట్ నుంచి ఈ భారత రాజకీయాల్లో ఇంకొక నాయకుడు రాకూడదు. వెంకయ్యనాయుడు తప్ప విద్యార్థి ఉద్యమాల నుంచి ఇంకొక నాయకుడు రాకూడదు. ఈ నాయకులే రాజ్యంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ పార్టీలకు ఉన్నటువంటి విద్యార్థి విభాగాల్ని, అనుబంధ సంఘాలని, ట్రేడ్ యూనియన్స్ని, లేకపోతే రైతు విభాగాల్ని మొత్తం మూసేసి మేం చెప్పిందే చేయాలి. ఈ నియంతృత్వం పనిచేయదు. ఆ నియంతృత్వానికి ఒక హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈరోజు ప్రజల పక్షం నిలబడి, ఇది మా పార్టీగా మేము ఇస్తున్నాం అనుకోబాకండి. ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ సివిల్ రైట్స్, ఇట్ హ్యాస్ బీన్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ మాట్లాడే హక్కు, ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ జీవించే హక్కు. పోసాని మురళి దొంగ, సో వెల్ నోన్ సెలబ్రిటీ, అతను తీసుకెళ్ళి మీరు మాకు టైం లేదు, మీకు టైం లేకపోతే ఏంటి అసలు? అంటే రాజ్యాంగం లేదా? కోర్టులు లేవా? చట్టాలు లేవా? ప్రభుత్వం కాటేయటానికి ఉందా ప్రజల్ని? ప్రభుత్వం విషయ నాలుగుగా మారుతుందా? మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి? ప్రజలు స్టార్ట్ అయ్యారు, తోక కట్ చేయటం స్టార్ట్ చేశారు. 9 నెలలు అనుకుంటున్నారేమో. మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం చేస్తాడు అనుకున్నారు. బీజేపీ తోడైంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ముగ్గురు ఉన్నాం కాబట్టి అప్పుడే రాదులేమో అనుకున్నారేమో మీరు. కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యి యాంటీ ఇన్కంబెన్సీ ఈ కూటమికి 3 నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 నెలల్లో నడుస్తున్నారు. 9 నెలలు అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే 9 నెలలకి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది. పురిటి నొప్పులు అయిపోయినాయి మీకు, ఎవరు నమ్మట్లేదు. మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది. మీరంతా ఎలాంటి మోసగాళ్ళు? వేర్ ఈజ్ అమ్మఒడి? ప్రశ్నిస్తే మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, తల్లి దీవెన అని పేరు పెట్టారు, ఏమైందని అడిగితే ఏం చెప్తారు? ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా? ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఇదిగో ఇప్పుడే 15 నీకు 15 నీకు 15 నీకు 15 కాయ రాజే కాయ్. నిన్న జరిగింది మన్నూరులో తిరణాల. మావాడు ఒకడు డబ్బులు వస్తాయని ఆ గిర్రం తిరిగే దానిలో 100 రూపాయలు తీసుకుని వేసాడంట, పోయింది. ఇంకొక 100 రూపాయలు పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది. రాత్రి ఫుల్గా మందాగి ఇంటికి వచ్చాడంట. ఏమైందంటే నేను బాధల్లో ఉన్నాను వదిలేయమన్నాడు. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ తిరణాల సంథింగ్ లైక్ మన్నూర్ ఆర్ శివరాత్రి? ఏమైంది మీ ఫ్రీ బస్? ఏమైంది మీ గ్యాస్ సిస్టమ్? మీ అవేంటవి 6 సూపర్ 6లా లేకపోతే యూరియానా? సూపరా యూరియానా? లేకపోతే మన దీనిలో సైనైడా? సూపర్ 600 పెట్టారు, అబద్ధాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఆయన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో మీరందరూ కూడా ఓడించి ఉండవచ్చు, లేకపోతే కొన్ని ప్రలోభాలకు లోనై ఉండవచ్చు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే జరిగిందేదో జరిగిపోయింది అన్నాడు. కొన్నిటికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించి 10,000 ఇచ్చినా, పసుపు కుంకం పెట్టినా, వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళకి ఎందుకు మనం సర్వీస్ చేయాలా, నేనే వచ్చి ఎండలో ఎందుకు నిలబడాలా, మీరందరూ ఎందుకు మాట్లాడరు, రెచ్చగొట్టే విధానం. పొరపాటున గెలిపించారు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది?
వాట్ హ్యాపెండ్? మీ వాగ్దానాలు ఎడిపోయినవి, వేరే యువర్ ప్రామిసెస్ హావ్ గాన్. ఎవరిక్కడ ఈ ప్రభుత్వంలో అసలు ఎవడు వెళ్తున్నాడు? ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ చేసుకున్న హీరో ఈరోజు సాధువులాగా అయిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు అతను. వెళ్ళండి, మాకే అబ్జెక్షన్ లేదు. ప్రజలు గెలిపించారు, ప్రశ్నిస్తామన్నారు. మీ ప్రశ్నలు ఎటు అయిపోయింది? నిన్నే నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్ను విలిపించారు. 5-10 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం, ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు, ఏపీపీఎస్సీ చైర్మన్ ఒకవైపు, ముఖ్యమంత్రి ఒకవైపు, కోర్టులో కేసు. 4 కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న 4టిని కోఆర్డినేట్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక ఆమెను పెడితే ఆవిడ మా మాట లేదన్నాడు. ఈజ్ ఇట్ నాట్ యువర్ బ్లండర్ ఫెయిల్యూర్? ఎవరికైనా సమాధానం చెప్పాలి మీరు. ఎంతమంది పోసానికి మురళీకృష్ణను ఎత్తుకొని వెళ్తారయ్యా మీరు? కమాన్, ఈ రాష్ట్రంలో ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము. పెట్టండి, మొత్తం జైలు చేరిపోతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, సిపిఐ రామకృష్ణ మాట్లాడుతున్నాడు. పోయిన మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిపిఐ రామకృష్ణ ప్రజా ఉద్యమ నాయకుడుగా కొన్ని అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో లేదు, సిపిఐ ప్రశ్నిస్తూ ఉంది, సిపిఎం ప్రశ్నిస్తూ ఉన్నది, మిగతా బీఎస్పీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎటుపోతున్నారు? ఓటేసినటువంటి మహిళ అడుగుతూ ఉన్నది, నా ఓటుకి ఒక విలువ కట్టి నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నన్ను నా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్ని నాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మాకు అమ్మఒడి ఇవ్వకుండా మా పిల్లవాడికి బడి లేకుండా చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? మేము పొరపాటు పడ్డాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా అని తెలుసుకుంటున్న సమయంలో ప్రజలకి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్. అరెస్ట్ చేస్తే ఒక 4 రోజులు దాని గురించే మాట్లాడుకుంటారు, సిలిండర్ గురించి అడగడు. ఈరోజు పోసాని మురళీకృష్ణ, రేపు ఇంకోటి కావచ్చు. రెడ్ బుక్ అట. వాట్ ఈస్ దట్ రెడ్ బుక్? అయితే చిన్న పిల్లలప్పుడే తెలిసి తెలియని వయసులోనే ఈ సమాజం దొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలన్నీ ఎర్ర జెండా పట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది. గుర్తుపెట్టుకోండి, తెలిసి తెలియని వయసులోనే. వాళ్ళంతా కమ్యూనిస్టులుగా ఉండకపోవచ్చు ఈరోజు, కానీ కమ్యూనిస్టులు ఒక ఫెడరలిజానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి వస్తే వాళ్ళందరికీ స్వాగతం జర్ర జెండాలు పట్టుకొని పెరిగినటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ఈరోజు వాళ్ళు కనబడకపోవచ్చు, వాళ్ళు తగ్గుండొచ్చు, కమ్యూనిస్టుల శక్తులు తగ్గుండొచ్చు. కానీ చిన్నప్పుడు ఎప్పుడు నిక్కరేసుకోకముందు పట్టుకున్న ఎర్ర జెండాని ఇప్పుడు మీరు ఒక ఎర్ర బుక్కని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతారా? పాటలు పాడేవాడిని పాడద్దు బెదిరిస్తే ఆగుతాడా? రైటర్ ఒకవేళ పోసాని మురళీకృష్ణ సినిమా తీయాలని ఈరోజు అనుకుంటే ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ప్రతి పదం ఒక ఎర్ర బుక్కే అవుతుంది. దేని మీద? మీ మీదే. సచ్ ఎ గ్రేట్ రైటర్. అతను ఒక దర్శకుడు అయితే ప్రతివాడు ఒక మాదాల రంగారావు అవుతాడు, ప్రతివాడు ఒక ఆర్ నారాయణమూర్తి గారు అవుతారు. తిరుగుబాటు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఏమైపోయిందయ్యా? మీరంతా కూడా దీన్ని అభివృద్ధి చేస్తాం, ఏం పండిస్తాం అన్నారు? అభివృద్ధి చేయాలంటే సంపద. ఏమన్నా 1 ఎకరా మీరు ఏమన్నా మిరపకాయలు వేసారా, లేకపోతే ఏమన్నా ఊరేమన్నా వేసారా? ఎక్కడుంది మీ సంపద చెప్పండి. దావోస్ పోతే దావోస్లో మీతోటి మేము రాలేము. ఎందుకు రాలేమంటే జగన్మోహన్ రెడ్డి గారి బూజు కాదు. మీ ఊర్లో బుడమేరు అనేది ఒకటి వచ్చిందట, మొత్తం అమరావతి మునిగిపోయిందట. సారీ, మురిగిపోయిందని అనాలి, మురిగిపోయింది కాదు. నేను మునిగిపోయింది అన్నానా? ఒకళ్ళు ఉంటే అది తీసేసి మునిగిపోయిందని పెట్టుకోండి. మునిగిపోయిన తర్వాత మురుగుద్ది. అమరావతి మునిగిపోయిందట. కాబట్టి అక్కడ రాజధానికి, అక్కడ ఫ్యాక్టరీలకి మేమెందుకు రావాలి? ఎవరు ముంచేశాడు బుడమేరుని? ఎవడు గేట్ ఎత్తాడు? ఎక్కడ గేట్ ఎత్తాలో తెలియకుండా నువ్వు పోయి ఏదో గేట్ ఎత్తే ఎట్లా శరత్? నీ ఇంటికి పోయి నీ డోర్ తీసుకోవాలి, కానీ
నువ్వు వేరే మైకులో ఉండి పక్కింట్లో డోర్ తీస్తే చీపురు కట్టు తీసుకొని వస్తారు, ఏరా మా ఆయన లేనప్పుడు మా డోర్ తీసేవని. నువ్వు వేరే డోర్ ఎత్తావు, విజయవాడ మునిగిపోయింది కాబట్టి దావోస్లో దాని రిఫ్లెక్ట్ మేము రావట్లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఆ హోమ్ మినిస్టర్ ఒక దళిత అమ్మాయి పరిపాలిస్తూ ఉంది, ఆ అమ్మాయికి సరిగా చేత కావట్లేదు, నేను అనుకుంటే 5 నిమిషాలు హోమ్ మినిస్టర్ లాగేసుకుంటాను, దేర్ ఈజ్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ అని డిక్లేర్ చేసింది మేము కాదు, మీ భాగస్వామి పవన్ కళ్యాణ్. దావోస్లో గుర్తు చేశారు, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంట కదా, మేము ఎందుకు ఇచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఫ్యాక్టరీ పెడితే మాకు రక్షకుడు ఎవరు? లేదు జగన్ మేము అనిచేసాం, జగన్ కాదు అనిచేసింది, పవన్ కళ్యాణ్ అనిచేయమన్నారు వాళ్ళు. అతను తిక్కగా మాట్లాడుతున్నాడని ఈ మధ్యకాలంలో ఎందుకు నోరు మూసుకోవడం నాకు తెలియదు. ఒకవేళ నిజమైనటువంటి చక్రవేర్ అయితే, నిజమైనటువంటి కాన్సీరామ్ తరపున మాయావతి గారు కాళ్ళు పట్టుకుని బీఎస్పీకి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ అయితే, ఒకరు నిజమైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య వారసుని నేను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చలపల్లి సుందరయ్య పేరు తెలియదు, తరిమల నాగిరెడ్డి పేరు తెలియదు అని అన్న అదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పుచ్చలపల్లి సుందరయ్య తరిమల నాగిరెడ్డి గారు వారసుడు అయితే, నేను అడుగుతూ నా తాకట్లో భారతదేశం తరిమల నాగిరెడ్డి చదివేవా మిత్రమా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు నేను సాధు అనాలనో లేకపోతే హీరో అనాలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుడు అనాలో మాకైతే అర్థం కాల. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్. మీ ప్రభుత్వంలో అసలు ఏమీ జరగటం లేదు, జీరో బిజినెస్ అని చెప్పి ఒక చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి అనే ఒక ఆడిటర్ మీరు ఇచ్చిన చైర్మన్ పదవికి రాజీనామా చేసి, ఈ ప్రభుత్వం శుద్ధ తప్పు చేస్తూ ఉంది, దీని దగ్గర ఏమీ లేదు, డొల్లా, ఇట్ హాజ్ బికమ్ ఓల్డ్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి జీవి రెడ్డిని అడగండి మీ ప్రభుత్వం ఎలాంటిదో. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాల్సిన అవసరం లేదు. ఒక చైర్మన్ కాదు, ఒక డిజిటల్ కార్పొరేషన్కి మన ఇంట్లో టీవీ రావాలన్నా, లేకపోతే మీ కెమెరాలు ఎలగాలన్నా, లేకపోతే మీ అవుట్పుట్ బయటికి పోవాలన్నా నెట్వర్క్ అనేది ఒకటి ఉండాలి. ఆ నెట్వర్క్ని డిజిటల్ ద్వారా చెప్పేటువంటి దాని చైర్మన్ వాళ్ళిద్దరు తన్నుకొని, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక చైర్మన్, ఒక ఎండి, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోతే మీరు ఫెయిలియర్ అని మేమెందుకు చెప్పాలి, మీరే చెప్పుకుంటూ ఉంటే. యూ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. ఎట్లా ఫెయిలియర్ అంటే గుండు సున్నా. బడికి పంపిస్తే 5వ తరగతి దాకా ఇడికి 2వ ఎక్కం రాలా, వాడిని ఏం చేస్తారు ఇంకా గొడ్లకాడికి పంపగా, సరే చదివినవరకు చాలయ్యా అనుకుంటారు. మీ ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు మీ జీవీ రెడ్డి, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు అనర్గళంగా దుమ్మెత్తిపోసినటువంటి జీవీ రెడ్డి ఈరోజు మీ పార్టీలో జీరో అని తెలుసుకొని పొరపాటున వచ్చాను ఇక్కడికి, జీవితంలో తెలుగుదేశంలోకి రానని చెప్పి వెళ్ళిపోయాడు. సాక్ష్యం మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, సాక్ష్యం చెప్పవాలను కోర్టులో అడుగుతారు. మా న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుంది కాబట్టి, దాని ముందు మనుషులు కనపడాలి కాబట్టి జడ్జికి, వాడు వచ్చి న్యాయం సాక్ష్యం చెప్తేనే కోర్టులో అటు ఇటు కేసు తెలుద్ది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి జీవీ రెడ్డి ఇది జీరో అని చెప్పి వెళ్ళిపోయాడు. జీరో తర్వాత మీకు పోసాని మురళీకృష్ణ విమర్శిస్తే ఏంటి, లేకపోతే వంశీ విమర్శిస్తే ఏంటి, లేకపోతే ఆ కొడాలి నాన్నో పేరు నాన్నో వాళ్ళు విమర్శిస్తే ఏంటి, మీ సొంత వాళ్ళే మీ ఆఫీస్లోనే ప్రత్యేకంగా మీకు ఏం ప్రోటోకాల్ ప్రకారమే ప్రెస్ మీట్ పెట్టిపోయాడు అతను. ఇది మీ అట్లీస్ట్ మాకేం అధికారం లేకుండా మేము పెడుతున్నాం, ప్రోటోకాల్గా ప్రెస్ మీట్ పెట్టిపోయాడు. ఇంకా క్యూలో ఉన్నారంటే చాలామంది చైర్మన్లు. పాపా జీవీ రెడ్డి తెలియదు చైర్మన్ అనేది నేను అనకూడదు, కానీ మేము కూడా చేస్తున్నాం కాబట్టి అది అంటే ఏమవుతుంది, దానికి ఏ పవర్స్ ఉండవు, ఒక సంతకం పెట్టే పవర్ ఉండదు. మొత్తం ఎగ్జిక్యూటివ్ ఎండీ చూసుకుంటాడు, ఆయన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆయన మీద మంత్రి ఉంటాడు, ఆయన మీద ముఖ్యమంత్రి ఉంటాడు. పాపం ఈ జీవీ రెడ్డి అనుకున్నాడు మొత్తం నేను సెట్ చేయొచ్చేమో అనుకున్నాడు. అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే మేమైనా ఏం చేయాలి వాడికి, వాడన్నందుకు సారీ. చైర్మన్లకు ఏమి ఉండదు, ఇక్కడి నుంచి కూడా చాలామంది చైర్మన్లు ఉండి ఉంటారు, వాళ్ళు పోయి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్నో మంత్రినో అడుక్కొని చెప్పి చేయించుకోవాలా. అది ఒక పెద్ద, దీన్ని మీరు ఏం తీసుకోబాకండి. ఆ చైర్మన్ ఏంటంటే అసలు ఏ పవర్ లేని పెద్ద బాడకో పోస్ట్ అది. దానికేదో ఉన్నాయనుకొని ఈడేదో మొత్తం చేసాడు అనుకొని చేద్దాం అనుకొని పోతే వస్తుందే. జీవీ రెడ్డికి పెట్టిన గతే పట్టుద్ది అందరి చైర్మన్లు కూడా. వాళ్ళకే కదా, మంత్రుల దగ్గర ఏం లేదని చెప్పుకుంటున్నారు. క్యాబినెట్ మంత్రి పోవాలంటే ఇటు చంద్రబాబు నాయుడు రూము, ఇటు లోకేష్ గారి రూము, అటు పవన్ కళ్యాణ్ గారి రూము, ముగ్గురికి దండం పెట్టి కానీ వాడు అటు ఇటు పోలేడు. ఇది పరిస్థితి.
అరే దీన్ని విమర్శిస్తే దీని గురించి మాట్లాడితే మీరు పోసాని మురళీకృష్ణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాడని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు నిర్మూలించగలరా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు ఏరివేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు హెచ్చరిస్తే ఏమవుతుందో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని తాగడానికి ధైర్యం లేక ఆయనే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. కమాన్, ఎవడైనా ఉంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు. మా కార్యకర్తలను కాదు, మా నాయకులను కాదు, రండి మీరు ఫస్ట్ వస్తే నా దగ్గరికి రండి, ఫస్ట్ నా భుజాన్ని తాకండి, తర్వాత చూద్దాం అన్నాడు. ఎందుకు వెళ్ళట్లేదు? పాపం ఆరోగ్యం బాగలేక బనీని వేసుకొని లుంగీ కట్టుకొని, లుంగీలో ఉన్నాడో డ్రైవర్లో ఉన్నాడు ఆయన, నేను ఫోటో సరిగ్గా చూడలేదు. షార్ట్ అంటే ఏందమ్మా? కడ్రైరా, నిక్కరా? ఓ షార్ట్ అంటే నేను వాలీబాల్ షార్ట్ కొట్టి కాదు కాదా, నిక్కర్ అదే. అయిపోయింది. అంటే ఇవన్నీ నువ్వు అన్నట్టుగా బ్రీఫ్ చేయటం కోసం చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తే తప్ప అవతలోడికి అర్థమైపోవట్లేదు. నీకు ఏది కావాలంటే అది పెట్టుకోబా, నీకు ఏది కావాలంటే అది పెట్టుకోబా, దీనిలో అన్నీ కట్ చేసుకో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని మీరు తాకి బెదిరి పెట్టాలని చూస్తే కుదరదు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని మీరేదో నిర్మూలిస్తున్నాం, అందరిని తీసుకెళ్ళి జైలు వేస్తాం, ఇది ఉండదు అంటే మీరందరూ రాజకీయ అజ్ఞానులే. 3వది, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్తే మీకన్నా ముందు ఆ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. ప్రజా ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించడం కోసం ఇలాంటి అక్రమ అరెస్టులు ఎన్ని జరిగినా ఎవరి మీద చేసినా ఖచ్చితంగా వాటిని ఖండిస్తాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. 3వది, ఇలాంటి అక్రమ అరెస్టులు ఫ్యూచర్లో కంటిన్యూ అవుతాయనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంథా చాలా స్పష్టంగా ప్రకటిస్తాం. మీ నిర్బంధాలని, మీ అకృత్యాలని, మీ దాడుల్ని, మీ రాక్షస మనస్తత్వాల్ని ప్రజల ముందు ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు సిద్ధంగా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నది. పోసాని మురళీకృష్ణ ఎక్కడున్నాడో ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్ ముందు కానీ లేకపోతే కోర్టు ముందు కానీ హాజరుపరచాలి. ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలి. ఆయన కూడా మాట్లాడే హక్కు ఇవ్వాలి. ఇలాంటి కేసులు, దొంగ కేసులు ముందు పెడితే వీటిని సహించలేదు. బిఎన్ఎస్ అనేది 111 అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా చాలా డేంజరస్ యాక్ట్ బిఎన్ఎస్ 111, దాని ద్వారా బెదిరించాలని చూస్తే బెదిరిపోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసురుతున్నది సవాల్ తెలుగుదేశం పార్టీకి, దాని కూటమికి. ఎనీ క్వశ్చన్స్? పోసాని కృష్ణమోహన్కి కమ్యూనిటీగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు? ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కమ్యూనిటీకి సంబంధించి రాజ్యం వెళ్ళాలనే విధంగా అని మీరు ఇందాక వ్యాఖ్యానించారు. దానిపై అంటే ఇప్పుడు అనివార్యంగా కృష్ణమోహన్ ఏ క్యాస్ట్ కమ్యూనిటీ, అలాగే కృష్ణమూర్తి వంశీ ఏ కమ్యూనిటీకి చెందినవాడు? మీరు రాష్ట్రంలో ఒకే కమ్యూనిటీకి సంబంధించి ఆరోపణ చేశారు. ఒకే సామాజిక వర్గం. అది ఆయన ఏం క్యాస్ట్? పోస్ట్ అడిగిన వాళ్ళు ఎవరు? అయితే నేను చెప్పిన దానికి కరెక్టేగా. ఆయనది ఏం క్యాస్ట్? ఇంకొక ఆయన ఎవరు? వంశా? ఆయనదేంటి? అదే కదా. అదే ఇప్పుడు రాజ్యం వెళ్ళడానికి ఒక కమ్యూనిటీకి అవకాశం ఇస్తున్నారనే లెక్కలో చెప్పారు మీరు. అందుకు నేను చెప్తుంది కమ్యూనిటీ ఎందుకు వచ్చింది, వీళ్ళ అరెస్ట్కి సంబంధించి కమ్యూనిటీ ఎందుకు వచ్చింది అంటే మా కమ్యూనిటీ వాడు వెళ్ళి ఇంకొక కమ్యూనిటీ వాడి కింద ఎలా పనిచేస్తాడు, ఎలా వాళ్ళతోటి ఉంటాడు, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు, తప్పని చెప్తున్నాను నేను. ఈ కాన్సెప్ట్లో ఉండొద్దు, తప్పని చెప్తున్నా. ప్రజాస్వామ్యం ఇది, కుల నిర్మూలన జరగాల్సిన సమయం ఇది. 77 సంవత్సరాలు అయిపోయింది భారతదేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటిది అందరూ మళ్ళా ఆయన మీదే ప్రమాణం చేస్తారు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు. ఆయన ఇచ్చిన దాన్ని ఒక్కదాన్ని పాటించరు. ఎందుకు ఈ బోడి ప్రభుత్వాలు? నన్ను అడిగితే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని ముందే చెప్పాం. కిందున్నవాడు జీవితకాలం కింద ఉండాలంటే కుదరదు. విప్లవాలు ఎందుకు వస్తాయి? తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి?
కానీ ఎందుకో ఈ దేశంలో ప్రతి తిరుగుబాటుని అణచాలని చూస్తున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఆర్ఎస్యూ అనేదాన్ని 50 ఏళ్ల క్రితం పేపర్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఆశ్చర్యం వేసే నేను మీ ముందు అది ఎక్స్ప్రెస్ చేశాను. అంటే ఒక భావం, ఒక అభిమానం చచ్చిపోతుంది, చంపాలని చూస్తే చావదయ్యా. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా నిలబెడుతూనే పోతుంది. రాజకీయాల్లో నిలబడలేదు కదా, పడ్డాడు కదా అంటే రాజకీయాల్లో కొన్నిసార్లు పడతారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. దేర్ ఆర్ సో మెనీ కర్వ్స్ వేర్ యూ హ్యావ్ టు పాస్. ఇది మన ఈసీజీ రికార్డ్ లాగా ఉంటుంది. ఈసీజీనా ఏడకన్నా పోతే ఫస్ట్ తీసేది అట్లనే ఉంటుంది, సైన్ కర్వ్. కాబట్టి రాజకీయాలు మేము చెప్పినట్టుగానే ఉంటేనే ఉన్నట్టు అని శాసిస్తున్నామంటే మీ శాసనాలకే మరణ శాసనం రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రతి వాడు కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడుతుంది అనుకోబోకండి. ప్రతి ఓటేసిన వాడు ప్రతి వాడు బాధపడుతున్నాడు. ఈరోజు గ్రామాల్లో, పట్టణాలకు వెళ్ళండి, విలేజ్లకు వెళ్ళండి. ఐఎమ్ ఏ ఫీల్డ్ మ్యాన్. నేనేమి ఏసీ రూముల్లో ఒక పార్టీ ఆఫీసులో కూర్చునేవాడిని కాదు. 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా నేను గ్రామాలు తిరుగుతూ ఉన్నాను, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనిస్తూ ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, యూ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. ఎడ్యుకేషన్ అంటే మేము ఇంటర్మీడియట్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు కాదు. సాంస్కృతికంగా, కల్చరల్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే. అది చేయటానికి ఫెయిల్ అయినట్టు వాళ్ళు 40 సంవత్సరాల అనుభవం ఏంటి, 50 సంవత్సరాల అనుభవం ఏంటి, నువ్వు పోయి గంగలో మునిగితే మాకేంటి? మునగండి, ఆడుకో పోయి మునగండి. కానీ మునగటానికి ఇప్పుడు పోయిన వాళ్ళు నేను మునుగుతాను తర్వాత ఎన్నికల సమయంలో చెప్పుంటే మంచిదే. ఆ రోజు మనం హీరో. ఆ రోజు ప్యాంటు షర్ట్ వేసి చిరంజీవిలాగా డ్యాన్స్ వచ్చినా రాకపోయినా నేను ప్రశ్నించడానికి వచ్చానన్నాడు. ఈరోజు ప్రశ్నించడం మానేసి ముక్కు మూసుకొని గంగలో ముక్కు మూసుకొని మునిగేదిందా? మా ఊరు పక్కన ఉన్న ముసి ఏట్లో మేమందరం కూడా తప్పని డైయింగ్ కొట్టేవాళ్ళు. మేము ముక్కులు మూసుకోవాలా, మాకు నీళ్ళలోకి ముక్కుల్లోకి నీళ్ళు పోతాయని తెలియదు. మీ చేతకానండి, ఈత రాదు మీకు. ముక్కు మూసుకుంటే మళ్ళీ ఇంకొకటి చేయి పట్టుకొని లేపాలి మిమ్మల్ని. ఏ క్యా హై, క్యా బోల్తా? కృష్ణమోహన్ ఏ పార్టీ సార్ ఇప్పుడు? పాప ఆయన ఏదో సరెండర్ చేసుకున్నట్టున్నాడు తనకైతాను. ఇప్పుడు అసలు ఏ పార్టీలో లేనని ఆయన మొన్న చెప్పినట్టు నేను ఒక ప్రెస్ మీట్ అయితే విన్నా. అయితే మేము ఎందుకు వచ్చావు నువ్వు అడగచ్చు. ఇప్పుడు బాబు మీ పార్టీ కానప్పుడు నువ్వు వచ్చి దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం వేసే ఎడన్నా నువ్వు డెమోక్రసీ. బాధితులు ఎవరున్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ పార్టీ అయినా మాకు అనవసరం. బాధితుడు తరపున వినపడే గొంతే జగన్.